హైదరాబాద్లోని మియాపూర్లో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో పూర్తిగా హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సిబిఐ విచారణ జరిగితే అందరూ బయటికి వస్తారు అంటోంది ఆ పార్టీ. తాజాగా కేంద్ర పెద్దలకి ఈ విషయం మీదనే ఫిర్యాదు చేయడం కోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ నేతలు అంతా కేంద్ర హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేయాలి అనుకోవడం బానే ఉంది. కానీ అదే టైంకి వారికి అపాయింట్మెంట్ దొరకలేదు. కాంగ్రెస్ నేతలు నెమ్మదిగా విమర్శలకు దిగారు. జాగీర్, ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం, ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వారికి రిజిస్ట్రేషన్లు చేసి దారాదత్తం చేయడంలో తెరాస అగ్రనేతల హస్తం ఉందని ఆరోపించారు. అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా ఏదో ఒక కారణం చెబుతున్నారు అని, ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద కుట్రలాగే ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. మొన్నటి వరకు ఏదో ఒక సాకు చెబుతూ అపాయింట్మెంట్ ఇవ్వని మేనేజ్మెంట్ ఇప్పుడు ఏకంగా ఒంట్లో బాలేదని అంటున్నారని విరుచుకుపడ్డారాయన. భూ కుంభకోణంపై సిబిఐ ఎంక్వైరీ వేసేందుకు భాజపా సర్కార్ ఎందుకు వెనకాడుతోందని ఉత్తమ్ నిలదీశారు. తెరాస భాజపాల మధ్య కుదిరిన చీకటి ఒప్పందం ఇది కాదా అని ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ కేసీఆర్ ని మోడీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని, ఇది యావత్ తెలంగాణకే అన్యాయం చేయడం అవుతుంది అని గుర్తు చేశారు. మోడీ, కేసీఆర్ కలిసి ఈ కుట్రని, కుంభకోణాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి.